తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించబోతోంది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ రాజకీయ న్యాయ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ సహా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో ఈ పిటిషన్స్ ను దాఖలు చేశారు. ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ వారు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరపబోతోంది. అయితే ఈ కేసు విచారణకు ముందే అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో 8 మందికి ఇవ్వగా తాజాగా 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో అధికార పక్షం కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక స్పీకర్ తీసుకున్న ఈ క్లీన్ చిట్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్స్ ను కోర్టు కొట్టివేస్తుందా లేక స్పీకర్ నిర్ణయంపై పునఃసమీక్షకు ఆదేశిస్తుందా అనే చర్చ మొదలైంది. రాష్ట్ర రాజకీయాలను శాసించే ఈ తీర్పు కోసం ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ వేచి చూస్తూ ఉన్నాయి. తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలనే పట్టుదలగా బీఆర్ఎస్ ఉండగా స్పీకర్ నిర్ణయంతో అంతా సద్దుమణుగుతుంది అని కాంగ్రెస్ భావిస్తుంది. ఇవాళ జరిగే విచారణలో ధర్మాసనం వెల్లడించే తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది.